వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో మటన్ కర్రీ చేశానండి. అయితే నేను ఎలా చేసుకున్నానో 1.5 kg మటన్తో ఏ విధంగా చేసుకున్నానో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ మసాలాతో రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ చేసేసాను. మరి మీ అందరూ తప్పక చూడండి. అయితే 1/2 కప్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర పేస్టు రుబ్బుకొని పక్కన పెట్టుకోనండి. అదే 1/2 కప్పు కొబ్బరి పేస్టు రుబ్బుకొని పక్కన పెట్టుకోనండి. ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకొని 3 పెద్ద ఆనియన్స్ ఇలాగ కట్ చేసేసుకొని 1.5 గరిటె ఆయిల్లో ఇలా బాగా వేగించుకున్నాక కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత కొబ్బరి పేస్ట్ వేసేసుకున్నానండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఇంకా పడుతుంది అయితే ఈ కర్రీకి. ఇలాగ బాగా వేగుతున్నప్పుడు పెరుగు 1 కప్ ఖచ్చితంగా వేస్తున్నానండి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయడం లేదు, గమనించండి. పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు అంతా బాగా మసాలాలో మగ్గినప్పుడు 1.5 kg మటన్ను నేను బాగా కడుక్కొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని 1 గ్లాసు వాటర్ వేసి కొద్దిగా కరివేపాకు, అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. కారం పొడి సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి. ఇలాగా కారం పొడి మరీ 2 టేబుల్ స్పూన్ వేసి ఇంకా చిల్లీ పౌడర్ అలాగే ఉప్పు ఇంకొక కొద్దిగా వేసేసుకొని ఇలా 5 సెకండ్స్ బాగా ఉడకపెట్టుకుంటున్నాను. ఇలాగ బాగా ఒక 5 సెకండ్స్ లేక 15 మినిట్స్ ఉడికించుకున్నాక ఒక 3 లేక 4 విజిల్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని దింపేసుకోనండి. అంతే అండి, ఎంతో ఈజీ అయినా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇలా చేశాను. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అయితే అది ఉడుకుతున్నప్పుడే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోనండి. ఆ స్మెల్ ఫ్లేవర్ బాగా వస్తుంది. మరి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది తప్పక. మరి నచ్చిందా? నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.